సకాలంగాను క్షేమంగాను మీరు మరి నాయన స్థలానికి మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని అయ్యా అందరికీ కూడుకున్న బిడ్డలకును, ఇక అనాథ ఆశ్రమంలో ఉన్న బిడ్డలకును, వారి దగ్గర నుండి సేవలు చేస్తున్న మరి దాసులకును బిడ్డలకును ప్రభువా అయా సమస్తము మీరు సమకూడి జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కూడికను ప్రభువా మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఇదిగో నాయన అనాథ పిల్లలకు నాయన బట్టలు ప్రభువా భోజనం ఏర్పాటు చేస్తున్నట్టు నాయన దేవదాసులను కుటుంబాలను ప్రభువా బహుగా దీవించమని ప్రార్థన చేస్తూ కూడికంతలో మీరు అధ్యక్షులుగా ఉండమని ప్రార్థన చేస్తూ దాసులుగా నాతో అందరితో నాయన మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఈ కార్యములు చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను తండ్రి. సమయంలో ఒక పాట పాడుకొని దేవుని నామమును స్తుతిద్దాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవిస్తూ ఇలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో అన్ని బాటలో, కలవరాల కోటలో అన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆదరించిన ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలో. వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. బైబిల్
ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మన మధ్యలో మేఘలా చదివి వినిపిస్తాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే కోరంతో రారంతో ఆకుల పడై వెచ్చలో కోరంతో రారంతో పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే కోరంతో రారంతో ఆకుల పడై వెచ్చలో కోరంతో రారంతో. మనము యూసీ పరిచర్య యునైటెడ్ క్రిస్టియన్ యూత్ మరి ఆ టీం యొక్క పరిచర్య గురించి కొన్ని మాటలు నేను మీతో తెలియజేస్తాను. ఆ తర్వాత మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఈ టీం యొక్క పేరు మీ అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు. దీన్ని మొట్టమొదటిగా దీన్ని ఇనాగ్రేషన్ చేసింది వరప్రసాద్ సార్. మనకు దీన్ని మొట్టమొదటిలో దీని లోగో కావచ్చు దీన్ని ప్రారంభం చేసి ఆ రోజున ప్రారంభం చేశారు. అప్పుడు సారు మనకు ఇంటర్మీడియట్ విద్యకు సారు ఆర్ఐఓగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే సమయంలో మన పరిచర్యని చూసిన తర్వాత దీన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో మరి అంకుల్ మన సార్ వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒకరు అంకుల్ పేరు బాబు భాస్కర్ అంకుల్. ఆయన డాక్టర్గా వర్క్ చేసి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కి మరి డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆ రోజుల్లో తెలంగాణ ఆంధ్ర రెండు కూడా
కలిసిన సమయంలో మరి అంకుల్ డైరెక్టర్గా వర్క్ చేసి ఆ తర్వాత రిటైర్ అయ్యారు. తర్వాత కెనడాలో ఇప్పుడు స్థిరపడి ఉన్నారు. అయితే అంకుల్కి పరిచర్యను పరిచయం చేసిన తర్వాత అది కొనసాగుతుంది. ఈరోజు కూడా మీ అందరూ తెలుసు, ప్రతి బర్త్డే కూడా మీకు అంకులు బట్టలు, కేకు, ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. దాని గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా మరి సంఘస్థున్నారు కాబట్టి వారి ముందు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. అందును బట్టి మనకు ఈరోజు ఈ పరిచర్య కొనసాగుతూ ఉందంటే దానికి ప్రత్యక్షంగా ఒకవేళ బాబు భాస్కర్ ఉన్నప్పటికీ పరోక్షంగా మనకు వరప్రసాద్ సార్ పరిచయం చేశారు. అందును బట్టి యూసీవై పక్షాన సార్కి ఆ రోజు నేను యాక్చువల్గా ఈ యూసీవై పరిచర్య గురించి నేను వస్తూ సార్ని ఆహ్వానించాను. అలా ఆహ్వానించడం వల్ల సార్ చూసి ఇన్స్పైర్ అయ్యి సార్ కూడా అనేక మందిని సార్ ఇక్కడైతే వాళ్ళ చర్చి మెంబర్ ద్వారా ఇన్వర్టర్ కూడా ఇక్కడ చేర్చినట్టు నేను విన్నాను. చెప్పరు కానీ సారు కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను శివన ద్వారా. ఆ తర్వాత అదేవిధంగా ఇది మాత్రమే కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కొన్ని హెల్ప్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని ప్రేమను బట్టి యేసుక్రీస్తు వారు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించారో, ఆయన మన కొరకు ఏ విధంగా అయితే ఈ లోకానికి దిగి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో మరణించాడో, ఈరోజు అదే ప్రేమను కూడా మేము మీకు వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి మీరు కూడా మా అందరి గురించి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తాను. సారు పాల్ కరుణాకర్ గారు, పాస్టర్ గారు, సార్ అల్లూరులో సేవ చేస్తున్న సంఘానికి కాపరిగా ఉన్నారు. మాతో కలిసి సహవాసంగా సేవ చేస్తుంటారు. సార్ జాషువా పాస్టర్ గారు, సార్ బూదులగుట్టలో సార్ పరిచయం చేస్తూ ఉన్నారు. సార్ నూతనంగా మందిరాలు కట్టుకుంటుంటే మధ్యలో ఆటంకం జరిగింది. సార్ మధ్యలో అక్కడ ఆటంకం జరిగినటువంటి సంఘము దేవుని దేవల్ల మళ్ళీ దాన్ని నిర్మించుకుంటున్నారు. అదేవిధంగా సురేష్ బ్రదర్ మీకు తెలుసు, మన టీంకి సెక్రటరీగా ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా పీటర్ అన్న గారు వెలుగులో సీసీగా పనిచేస్తున్నారు. ఇక్కడ మీకు ఉన్నాయి కదా, దీని కింద అండర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రొవిజన్స్, ఇవన్నీ కూడా పీటర్ అన్న ఇచ్చారు. ఎందుకంటే అట్లా పేదల్ని ప్రేమించే విషయంలో వారు ముందడుగులో ఉంటారు ఇద్దరు కూడా. సో అలాంటి వారు మనకు టీం దొరకడం అనేది చాలా దేవుని యొక్క ప్రణాళిక అని నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు మీకు సరుకులు అవన్నీ కూడా మరి పీటర్ అన్న గారు ఇస్తున్నారు. ఈ పైన చూస్తున్న డ్రెస్సులు ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు? మరి థ్యాంక్స్. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే శివన్న వైపు వాళ్ళు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది. వాళ్ళకి చేతులు తిన్నం పెట్టాలి. ఎందుకంటే ఈ పరిచర్ని ఎవరు చేయలేరు. మనము డబ్బులు ఇస్తాం కానీ ఆ పరిచయం చేయడం చాలా గొప్ప విషయం. అందుకోసము అన్నని దేవుడు బహుగా దీవిస్తాడు. వాళ్ళ కుటుంబానికి 2 కుమారులు వాళ్ళు కదా, కాబట్టి దేవుడు వాళ్ళని దీవిస్తాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళకి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ ప్రశస్త నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నీ బిడ్డల మధ్య ఈ విధంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి తెలిసిన ఒక ప్రభుత్వ స్తోత్రాలు. ప్రభుత్వం సహకరించిన బాబు భాస్కర్ గారిని, వరప్రసాద్ సార్ గారిని, వారి కుటుంబాలను దీవించాడు ప్రభావ. నీ సేవలను వాక్యపరిచయం నిలబడుతుండగా నీ సేవకులుగా నీ సన్నిధించి ప్రభావ కూడిన మా అందరితో మాట్లాడాలని యేసు నామములో ప్రార్థించబడుతున్నాము తండ్రి. దేవుని వాక్యాన్ని మనం వినడం ఎంతైనా ఆశీర్వాదకరం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిస్మస్కి మన సిద్ధపాటు ఇదంతా కూడా ఒకే రోజు కాదు కాబట్టి ఇవన్నీ సిద్ధపాటు పెట్టుకొని యూత్ క్రిస్మస్ అని, చిల్డ్రన్స్ క్రిస్మస్ అని, ప్రీ క్రిస్మస్ అని రకరకాల క్రిస్మస్లు. కాబట్టి మత్తయి సువార్తలో మీకు ఎక్కువసేపు నేను చెప్పను కానీ మత్తయి సువార్తలో కొంత భాగాన్ని మనం రిలేటెడ్ పోర్షన్ దీనికి సంబంధించి మనం చదువుకున్నాం. అదేంటి అంటే ఇప్పుడు 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఇక్కడ ఒక్కొక్క పదాన్ని మీరందరూ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అది ఎలాగుందంటే
రాజైన హేరోదు దినములు. ఎవరి దినములు? హేరోదు జీవించినటువంటి దినములు. ఆ దినములకు పేరు నోవహు దినములు. ఇలాగ రకరకాల దినాలు ఉన్నాయి. దేవుడు యెరూషలేముతో చెప్తూ, ఇది నీ దినం అంటే ఈ సువార్తను నీవు ఆలకించినట్లయితే నువ్వు దీవించబడతావు. నీవు నీ దినమందైనను, అది ఉండేదంట, నీవు నీ దినమందైనను మరి ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క మాటలను సమ్మతించిన ఎడలా నీకు మేలు అన్నట్లుగా చెప్తాను. కనుక ఇక్కడ హేరోదు దినములు. ఫస్ట్ హేరోదు గురించి తెలుసుకుంటే అత్యంత భయంకరమైన వ్యక్తి. కింద యేసు ప్రభు పుడతానే ఆయన విని ఏమన్నాడంటే, జ్ఞానులకి ఒక వంకర మాట చెప్పాడు, కపట మాట చెప్పాడు. ఏమనేనంటే, పైకేమో ఆ నేమును వచ్చి ఆయన పూజించమన్నారు కానీ ఒట్టిది, ఆ బిడ్డను చంపాలి అన్నటువంటి కక్షతో అలాగ అడ్రస్ కోసం అని జ్ఞానులతో ఆ మాట చెప్పడం. దూత జ్ఞానులకి మీరు వచ్చిన దారిని వెళ్ళొద్దు, తిరిగి వెళ్ళండి అని చెప్పి అది ఆ మెసేజ్ హేరోదు కట్ చేయడం జరిగింది. ఎందుకంటే హేరోదు మహాక్రూరుడు. తన తల్లిని, తన అత్తగారిని, తన చెల్లిని కూడా చంపేశాడు రాజ్యం కోసం. అదేవిధంగా కుమారులు కూడా చంపేస్తాడు. ఆయన చరిత్ర అలాంటిది. తర్వాత చిన్న బిడ్డలు ఈ యొక్క అడ్రస్ ఎప్పుడైతే తెలియలేదో, అసలు అందరు చిన్నపిల్లలు అందరినీ చంపేస్తే అక్కడ దాంట్లో ఇతను కూడా పోతాడు కదని చెప్పి ఆ పిల్లలందరూ చంపితే రామాలో అంగలార్పు, ప్రతి ఇంటిలో పసిబిడ్డ చనిపోయిన ప్రతి ఇంటిలో నుంచి భయంకరమైనటువంటి. కనుక ఆ పాలనకు, ఆ దినాలకి ఒక నెగటివ్ సిగ్నిఫికెన్స్, అంటే వ్యతిరేకమైన చరిత్రలో ఒక పీరియడ్ గుర్తింపుగా ఉన్నది. అందుకని రాజైన హేరోదు దినములు యందు అని వ్రాయబడింది. తర్వాత ఇక్కడ యూదయ దేశపు బెత్లెహేము. బెత్లెహేము అంటే సరిపోద్ది, కానీ యూదయ దేశపు బెత్లెహేము అంటే స్పెసిఫిక్గా ఉంది ఇక్కడ కదా. అది చాలా ఖచ్చితంగా చెప్పబడింది. అంటే యూదయ దేశాలంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాటిలో బెత్లెహేము అంటే ఆ దేశాలన్నిటిలో ఈ బెత్లెహేము ఎలాంటిది అనేది చాలా స్వల్పమైనటువంటి. అందుకనే నీవు యూదా ప్రధానంలో నీవు స్వల్పమైన దానివైనప్పటికీ కూడా ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచి వస్తాడు. అందువల్ల ఈ స్వల్పమైనది ఏమైందంటే శ్రేష్టమైనదైంది. కనుక మనలో నుంచి ఈ దైవికమైన లక్షణాలు రాగలిగితే, మన హృదయాన్ని దేవునికి గనక ఇవ్వగలిగితే, క్రీస్తు ఎక్కడో కాదు పుట్టేది, మన హృదయంలోనే పుడతాడు, మనలో నుంచి వస్తాడు. అల్పులము స్వల్పులమైనటువంటి మనం ఏమవుతామంటే అప్పుడు అత్యంత విలువైన వారం అవుతాం. అది క్రిస్మస్ యొక్క గొప్పతనం, అది క్రిస్మస్ యొక్క గురి కాన్సెప్ట్. అంతేగాని డ్రెస్సులు వేసుకొని బ్రహ్మాండంగా కేకలు వేసుకుంటా అవి చేస్తే అది పండుగ, అది మనకు దండగ. కనుక మనం దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం, వాస్తవంగా దేవుని తెలుసుకోవడం, దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే మన హృదయాన్ని ఇవ్వడం అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. చాలా ప్రాముఖ్యమైన జ్ఞానులు అని చెప్పొచ్చు. మళ్ళీ ఇక్కడ తూర్పు దేశమును మెన్షన్ చేస్తున్నారు. తూర్పు దేశము, ఆ తూర్పు దేశపు జ్ఞానులంట మహామేధావులంట. వాళ్ళు ఆకాశము, తర్వాత భూగర్భ శాస్త్రము, నక్షత్రాలు, వీటన్నిటిని కూర్చున్నటువంటి క్షుణ్ణంగా చదివి ఎరిగి ఉన్నటువంటి వారంట జ్ఞానులు. ఆ జ్ఞానులు వచ్చేటప్పుడు యేసు ప్రభుని అంటే లేఖనాల ద్వారా అన్ని విషయాలలో క్రీస్తు వస్తున్నాడు అని వాళ్ళకు తెలుసు, గొప్ప రక్షకుడు వస్తున్నాడని వాళ్ళకు తెలుసు, యూదులకు రాజు వస్తున్నాడని వాళ్ళకు మాత్రమే తెలుసు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంట, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ లక్షణాలు, ఒకవేళ రాజు పుడితే ఏమవుతుంది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు అలాగ చూస్తుంటే రాత్రులు ఒక నక్షత్రం రాలిపోతూ ఉంటుంది. అప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఈరోజు ఎవడు చాలా ప్రాముఖ్యమైన ఎగిరిపోతాడు అని చెప్తారు. అప్పుడు ఉండేది, అది మీరు విన్నారో లేదో. కనుక ఇక్కడ ఆకాశంలో ఇలాంటి మార్పు జరిగితే ఖచ్చితంగా ఒక యుగ పురుషుడు, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి పుడతాడని వాళ్ళకు తెలుసు. అందుకనే నక్షత్రం పుట్టిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర మేము ఊరికి చేతులు ఊపుకుంటూ వస్తే మాకు ఇన్ని చప్పట్లు రావు, అవును కదా, అవునా కదా, కాదా? నీ పేరేం పేరమ్మా? వెరీ గుడ్, మంచి మాట చెప్పింది. మేమేం తాకపోయినా చప్పట్లు కొడతావు నువ్వు, రైట్.
సరే, మాకు మనసు ఉండదు కదా ఊరికి ఎట్లా వెళ్తాం బిడ్డల దగ్గరికి వెళ్ళేటప్పుడు అని. కాబట్టి మీ దగ్గరకు వచ్చేటప్పుడు పండగకి అంకులు తాతయ్య పంపించిన డ్రెస్సులు, ఇంకా ఏదైనా చిన్న చిన్న స్వీట్సో లేకపోతే ఫుడ్ అది తీసుకుని వచ్చాను. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏది సంతోషమో ఏది అవసరమో అని అడిగి. కానీ రక్షకుడైన యేసు ప్రభువుకి ఆయనకి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సుసంపన్నుడు. ఆయనకి మనిషి ఇచ్చేదంటే ఏది నథింగ్. మనం అనుకుంటాం నేను కానుకలు వేస్తున్నా, నేను అర్పణలు వేస్తున్నా, నేను మొక్కుబడులు చేస్తున్నా, ఇవన్నీ మన తృప్తి కొరకం. మనం అయిన దేవుడికి ఏదైనా కొద్ది చేద్దామన్న తృప్తి కోసమే. దేవుడు ఇచ్చే దాంట్లో మనకు ఎంత చెప్పండి. పోయినసారి కరోనాలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ క్రియేషన్ చాలా అర్థమైపోయింది. దేవుడు అప్పుడు చాలామందికి బాగా జ్ఞాపకం వచ్చాడు. ఈ కరోనా వచ్చి ఆక్సిజన్ అందక సిలిండర్ మీద కొంతమంది ఆక్సిజన్కు దొరక చనిపోయారు. అవును కదా, ఆక్సిజన్ చాలా కాస్ట్లీ, అప్పుడు చాలా ధర కమ్మింది. నేను కూడా కరోనాలో ఉన్నా, నేను షార్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. కాబట్టి మాకు సిలిండర్ మీద సిలిండర్ బాగా తయారయ్యింది, బాగా పుష్కలంగానే వచ్చింది, ఇబ్బంది పడలా. మిగతా దగ్గర హాస్పిటల్లో ఈ ఆక్సిజన్ అందక చనిపోయిన వాళ్ళు చాలామంది. అయితే దేవుడు ఈ ఆక్సిజన్ ఎలాగిచ్చాడు? ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉందా లేదా? లేకపోతే మనం అవుట్, నో డౌట్. కాబట్టి ఎక్కడ పెట్టినా ఆక్సిజన్ ఉంటుంది. దేవుని యొక్క క్రియేషన్ అది. నీకేం అవసరమో ఆయనకు ముందుగానే తెలుసు. అందుకనే ఆయన మనల్ని పోషించే దేవుడు, కాపాడే దేవుడు, ఎప్పుడు కునికేవాడు కాదు అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరకు వస్తూ 3 బహుమానాలు తెచ్చారు. ఆ 3 బహుమానాలు ఏంటి అంటే ఆ దేశంలో అత్యంత ప్రశస్తమైనటువంటివి బంగారు, సాంబ్రాణి, బోళం. అర్థమైందా? సరే, ఈ 3టి ఒక గొప్పతనం మనకి ఇప్పుడు అవసరం లేదు. రేపు క్రిస్మస్లో సేవకులు అందరూ, పాస్టర్లు అందరూ బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళ గురించి. అందుకని నేను ఇప్పుడు చెబితే బాగోదు, అప్పుడు మీరు వినండి. ఈ చాలా ప్రాముఖ్యమైనవి, ఆయన యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను తెలిపేటువంటివి ఇవి. అందుకని అవి తీసుకుని ఆయన దగ్గరికి వచ్చారు. అర్థమైంది కదా? అయితే ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక నక్షత్రము అని చెప్పుకున్నాం కదా, ఆ నక్షత్రం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని గురించి ఈరోజు మీతో చెప్పదలుచుకున్నాను. ఏం లేదు ఇక్కడ. ఈ నక్షత్రం పేరు ఏం పేరు? వెరీ గుడ్, బాగా చెప్పారు. హిజ్ స్టార్. ఆ నక్షత్రం పేరు ఆయన నక్షత్రం. ఆయన కొరకు పుట్టినటువంటి నక్షత్రం, ఆయన నుంచి వెలిగినటువంటి నక్షత్రం, ఆయన చూపించేదానికి వచ్చినటువంటి నక్షత్రం. అలాగే తన డ్యూటీ కూడా కంప్లీట్ సక్సెస్ఫుల్గా చేసింది. జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రం. అర్థమైందా? ఒక నక్షత్రము ఈ మహాజ్ఞానుల్ని యేసు యొద్దకు తీసుకొని వెళ్ళింది. అర్థమైంది కదా? కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దేవుడు కూడా మనకు ఒక పేరు పెట్టాడు. ఏంటంటే మనం కూడా ఆయన నక్షత్రాలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన పాత్రలుగా మనం ఉండొచ్చు అని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అర్థమైందా? కాబట్టి మనం ఒక ఆశ అనుకుంటే యేసు ప్రభువును చూపించేటువంటి వారంగా మనం ఈ లోకంలో జీవితం, అది శ్రేష్టమైనటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి జీవితం. అది క్రిస్మస్లో మనం తెలుసుకోవాల్సినటువంటి, పండుగలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం ఉన్న ఇంటిలో, మనం ఉన్నటువంటి కళాశాలలో, లేకపోతే స్కూల్స్లో, సొసైటీలో మనం ఎలాగా ఉండాలంటే దేవుని నక్షత్రంలాగా మనం ఉండాలి. అంటే ఆయన వెలుగును, ఆయన వెలుగంటే ఏంటి? ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన కనికరము, ఆయన దయ, అవన్నీ చూపించే వారంగా మనం ఉంటే ఆ ఆనందమే వేరుగా. ప్రభునామం బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఆత్మస్వరూపులుగా ఉన్నటువంటి దేవాలయానికి వందనాలు. ఈ యొక్క హోమ్ని 2008వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 2008వ సంవత్సరం నుండి కూడా 2014 వరకు నేను ఒకరి కింద శాలరీకి వర్క్ చేస్తూ వచ్చాను. అంటే నాకు బాధ్యత అనేది పూర్తిగా లేదు. సాయంత్రానికి నేను చేసుకున్న జాబ్ అయిపోయిందన్నట్టు ఇంటికి వెళ్ళిపోయాను. 2014లో అనుకోని విధంగా అది దేవుని ప్రణాళికలో ఉందో తెలియదు, మరి ఆ యొక్క ఉద్దేశం ఏంటో దేవుని ఉద్దేశం తెలియదు. కానీ అనుకోకుండా మా ఇద్దరు పేర్లు ఈ హోమ్కి సెలెక్ట్ చేసి మీరే ఈ హోమ్ రన్ చేయాలన్నట్టుగా దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. అప్పుడు మా బాబు వయసు 6 నెలలు, చిన్న బాబు దోగాడుతూ ఉన్నాడు. ఇంత చిన్న బాబుని పెట్టుకొని ఈ పిల్లల మధ్యలో ఎలా మనం మెలగలమని కొంత బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ టైంలో మేము ప్రార్థన చేసుకొని మరి మా ఫ్యామిలీ విలేజ్ నుంచి టౌన్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది.
అయితే దేవుని మహాకృపను బట్టి 2014 నుంచి కూడా 2021 వరకు ఎలాంటి లోటు లేకుండా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చాడు. మాకు శాలరీ కూడా దేవుడే అరేంజ్ చేశాడు ఈ హోమ్ చూసుకున్న దానికి 2021 వరకు. అంత హ్యాపీగా జరిగిపోతున్నటువంటి టైంలో కరోనా అనేది ఒకటి వచ్చింది. ఆ కరోనా మీ అందరికీ తెలుసు. ఆ టైంలో పైనుంచి వస్తున్నటువంటి ఫండింగ్స్ ఆగిపోవడము, మీరు రన్ చేస్తే రన్ చేయండి లేదంటే క్లోజ్ చేయండి అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేయడం జరిగిన తర్వాత మేమిద్దరం ప్రార్థన చేసుకున్నాం ఎలా చేయాలి ఏం చేయాలని. సరే ఎవరన్నా ఉంటే వారికి హ్యాండ్ వర్క్ చేసేద్దాము, మిగిలిన కొద్ది మందినైనా మన స్థాయికి తగ్గట్టు మనం చూద్దాం అనుకున్న టైంలో ఆ టైంలో ఫిల్టర్ చేస్తే ఎక్కడికి వెళ్ళలేని పిల్లలు 12 మంది ఇక్కడే ఉండిపోయారు. కరోనా అయినా ఇంకోటైనా మేము ఎక్కడికి వెళ్ళలేము, మాకు ఎవరు లేరు అన్నది. జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి మేడం గారు విజిట్కి వచ్చారు. ఆ మేడం విజిట్కి వచ్చి ఎందుకు ఇంతమంది పిల్లల్ని నువ్వు ఇక్కడ పెట్టుకున్నావు, అందరినీ పంపించేయమని చెప్పాం కదా, ఎవరికొకరికి హ్యాండ్ వర్క్ చేసేసి మీరు కూడా కొంచెం ఫ్రీ అయిపోవచ్చు కదా అన్నారు. మేడం నాకు ఫ్యామిలీ ఉంది, నేను కూడా ఇట్లా సేవ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీలో నాకు కూడా ఉంటుంది మేడం, ఎక్కడికి పంపించాలి ఎవరికి హ్యాండ్ వర్క్ చేయాలి తెలియక నేను కాకుతున్నాను మేడం అంటే ఆమె సారీ చెప్పి సరేనండి కొంచెం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్న తీసుకొని అబ్బాయిలను అమ్మాయిలు వేరువేరుగా పెట్టి చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. మహాకృపను బట్టి దేవుని వల్ల ఆ యొక్క కరోనా టైంలో కూడా చక్కగా మనం పిల్లల్ని సేవ్ చేయగలిగాం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. అయితే ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే గడిచిన ఫిబ్రవరి మాసం నుంచి 2023 ఫిబ్రవరి మాసం నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ హోమ్ కంటూ ఒక్క సింగిల్ పైసా డొనేషన్ అంటూ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఎలా నడుస్తుంది ఇదంటే కేవలం ప్రార్థనాపూర్వకంగానే నడుస్తుంది. ఈ విషయంలో వినూత్ అన్న కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే బాబు పాప బర్త్డే ఉందని చెప్పి ఫోన్ చేస్తే నా సమస్యలన్నీ అన్నకి చెప్పుకుంటా. ఎందుకు అంటే అన్న ఇలా ఉంది, రెంట్ కట్టలేకపోతున్నాం, ఇది మా పరిస్థితి అంటే అన్న ఏమనుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ఒక ఆత్మీయ సహోదరుడిగా నా బాధను అన్నకి చెప్పుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. అయితే అనుకోని రీతిగా మరి వినూత్ అన్న దేవుడి హోమ్కి నడిపించడం, ఆ వినూత్ అన్న ద్వారా మరి వరప్రసాద్ సార్ మాకు పరిచయం అవ్వడము, ఆ వరప్రసాద్ సార్ ద్వారా బాబు భాస్కర్ సార్ పరిచయం అవ్వడము. అయితే మాకున్న కష్టకాలంలో కొంచెం లిఫ్ట్ చేసి పిల్లలకి మేమున్నాము, వాళ్ళ పుట్టినరోజు చేస్తాము, వాళ్ళకి సమస్తము మేమే జరుపుతాము అన్నట్టుగా ఒక భరోసా ఇచ్చారు. వరప్రసాద్ సారు అసలు ముందుకి రాడు, కానీ అంటే చెప్పినట్లుగా పొగడటం సార్కి ఇష్టం లేదు, కానీ పని చేయడం చాలా ఇష్టం సార్కి. ఎందుకంటే మనకేదన్నా అవసరం ఉందంటే అది సార్కి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. నా అనుభవంతో నేను చెప్తూ ఉన్నాను. అందుని బట్టి సార్ని ఒకసారి గట్టిగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కరెంట్ వస్తే ఎలా ఉంటుందంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో మేము ఉంటాం. వారం రోజులు మేము అవతలకి వెళ్ళలేము, హైవేకి 5 ఇళ్ళే మాకు దూరం, కానీ మేము అవతలకి వెళ్ళలేము, అవతల వాళ్ళు యువతలకి రాలేము. ఆ టైంలో కరెంట్ ఉండదు. సార్ ఇది పరిస్థితి అంటే వెంటనే ఎస్టిమేషన్ తీసుకో, ఇన్వర్టర్ నువ్వు 2 రోజుల్లో బిగించుకో అని చెప్పి ఈరోజు కరెంటు పోయినా సరే సమాజంతో సంబంధం లేకుండా మా పిల్లలు చక్కగా వెళ్తుల్లో ఉంటున్నారంటే అందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించారు సార్. ఇంకొక విషయం ఏంటంటే బాబు భాస్కర్ సారు మరి ఎక్కడో ఉంటున్నాడు, ఎంత బిజీగా ఉంటున్నాడో తెలియదు, కానీ మా పిల్లలు పుట్టినరోజు అయితే అన్న మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇచ్చి పిల్లలకి విషయాలు సార్ చూడండి. ఆ విషయంలో నేను చాలా అభినందిస్తున్నాను దాన్ని. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బిజీ వేరు, వాళ్ళ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. అర్ధరాత్రి నేను నిద్రలేసి చూసుకునే లోపల ఆ పిల్లలకి విష్ చేస్తూ సార్ మెసేజ్ పెట్టుంటాడు, అంత బిజీలో కూడా. కాబట్టి బాబు భాస్కర్ సార్కి కూడా మనం ఒకసారి ప్రత్యేకంగా అభినందన తెలియజేయాలి. ఇంకా ఈ యొక్క మంచి అవకాశాన్ని మాకు పరిచయం చేసినటువంటి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అల్లూరు వారు మరి వాళ్ళ ప్రోగ్రామ్స్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ కుటుంబ సభ్యులతో కానివ్వండి, వాళ్ళ సంఘస్థులతో కానివ్వండి, మా పిల్లలతో స్పెండ్ చేయడం అనేది చాలా సంతోషకరం. అందుని బట్టి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అల్లూరు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ యొక్క ప్రార్థన విన్నపం ఏంటంటే మీరు మా కుటుంబం కొరకు ప్రార్థించండి దయచేసి. ఎందుకంటున్నానంటే ఎలాంటి ఫండింగ్ లేకపోయినా కానీ దేవుడు మా మిస్సెస్కి ఇచ్చినటువంటి చిన్న జాబ్లో ఆ జాబ్లో వచ్చే శాలరీ మొత్తం రెంట్కే కట్టేస్తున్నాం. నా విశ్వాసం ఏంటంటే మనం ఇంతమంది బిడ్డలను చూసినప్పుడు దేవుడు మన 2 బిడ్డలు సాకలేడా అనే ఒక విశ్వాసంతో మాకంటూ మా బిడ్డలకంటూ ఏముంచుకోకుండా వచ్చిన శాలరీ మొత్తం ఈ బిల్డింగ్ ఒకటే అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఏం పెట్టారంటే బాయ్స్ ఇక్కడ ఉంటే మేము రెన్యూవల్ చేయము,
ఎవరికైనా ఒకరికే లైసెన్స్ ఇస్తాం ఒక క్యాంపస్లో, రెండో క్యాంపస్ తీసుకుంటేనే బాయ్స్కి లైసెన్స్ ఇస్తామంటే మళ్ళీ 3,000 పెట్టి పక్కనే ఇల్లు తీసుకున్నాం సార్. అంటే ఇప్పుడు మగపిల్లలు మళ్ళీ బయటికి పంపించేసేయలేం కాబట్టి ఆల్రెడీ రూమ్ ఉంది, ఒక సింగిల్ రూమ్ పైన, అక్కడ పెట్టి మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. బాయ్స్కి సపరేట్గా ఉంటేనే లైసెన్స్ రెన్యూల్ చేస్తాము, లేదంటే ఒకరికే గర్ల్స్కి ఇస్తామంటే అక్కడ తీసుకున్నాము. ఈ 2 హోమ్లకి రెంట్ కట్టుకోవడానికి దేవుడు మా మిస్సెస్కి మంచి మనసు ఇచ్చాడు. అందుని బట్టి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ప్రార్థించండి, మీ ప్రార్థనలో మా కుటుంబ కొరకు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనందరి పక్షాన ఉన్నాడు కనుక ఒకానొక రోజు ఇక్కడ చేసేటువంటి సేవ కొరకు ప్రతిఫలం అనేది పరలోకంలో దేవుడు బహుమానం రూపంలో ఇస్తాడని ఆశిస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక సమయంలో దేవుడు మన కొరకు ఏర్పరచుకున్న ఈ బట్టలను మనము మన మధ్యలో ఉన్న సార్ గారు చిన్న బిడ్డలకు అందించవలసిందిగా ప్రోపేట మనం చేస్తూ ఉంటున్నాం. మొదటగా కరుణాసాగర్ పి కరుణాసాగర్ అంత చపాటు పడతారు. వాళ్ళు నవ్వుతున్నారు. థ్యాంక్ యూ చెప్తాను. జే కరుణ 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 పి ఆది ఎం హేమలత పి మల్లేశ్వరి మన వచ్చిన పాల్కర్ణాటక వర్ష గారు అనుష యు అనుష ఎన్ శ్యామ్ పి సందీప్ పి హర్షవర్ధన్ మీనాక్షి ప్యారిజల్ సిస్టర్ గారు వచ్చి ఇవ్వాల్సిందిగా రోడ్ పెట్టుకోండి. మాధవి సిస్టర్ గారు వచ్చి నాయకుల గారికి మనోజ్ గారు వచ్చి టి సంగీత గారికి ఇవ్వాల్సిందిగా ప్రోగ్రామ్ రాజశేఖర సిస్టర్ గారు వచ్చి పి రేవంత్ గారికి ఇవ్వాల్సిందిగా ప్రోగ్రామ్ సలీమా సిస్టర్ గారు వచ్చి సలీమా సిస్టర్ సుజాతం గారు వచ్చి కృపా కాకి వచ్చిందిగా ప్రోగ్రామ్ మంజులా సిస్టర్ గారు వచ్చి టి నీలిమ గారికి వచ్చిందిగా ప్రోగ్రామ్ నవీన్ కుమార్ గారికి చేయవలసిందిగా ప్రోగ్రామ్ అదేవిధంగా మన మధ్యలో
అదేవిధంగా మనం వచ్చిన మౌనిక గారు ఉన్నారు. ఈ గీతా గారికి అందించవలసిందిగా ప్రోగ్రాం. అదేవిధంగా యు అక్షయ సురేఖ వచ్చి ఇవ్వాల్సిందిగా ప్రోగ్రాం. మౌనేష్ పెద్దలు వచ్చి శ్రీ తులసికి ఇవ్వాల్సిందిగా ప్రోగ్రాం మనం చేసుకుంటాం. సాల్మన్ పెద్దలు వచ్చి అన్వేష్ పెద్దలు కవితా సిస్టర్ ఇద్దరు. బ్యూలా రాణి గారికి కూడా వినియోగం. నిర్మలమ్మ గారు ఇక్కడ మీ అందరికీ చక్కగా ఆహారం ఉండి పెడుతుంది. ఎవరు? నిర్మలమ్మ గారు. ఆమె కూడా మనకి పాల్గొనే పార్టీ గారు వాళ్ళ ఇరువురు అందించవలసిందిగా కోరుతున్నాను. జీ పాపయ్య గారు. జోయల్ బెన్సన్ గారికి నా జీవితం జాయ్ బెన్సన్ గారికి కూడా వినీత్ అన్న శివన్నకు అందించవలసిందిగా ప్రేరేపణ. వారం క్రితము పీటర్ గారు అడిగారు, వినీత్ వాళ్ళకి నెల సరుకులు ఎంత అవుతాయని చెప్పి అడిగినప్పుడు అన్నకు ఫోన్ చేసి శివన్న దగ్గర లిస్ట్ తీసుకున్న తర్వాత ఆ లిస్టులో సరుకులన్నీ అదేవిధంగా ఒక 5 రైస్ బ్యాగ్స్ అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ 5 రైస్ బ్యాగ్స్ కూడా అన్న చెప్పినప్పుడు అన్న వెంటనే దాన్ని ప్రేమతో స్వీకరించి నేను సాయంత్రం వాటిని ఇక్కడ అరేంజ్ చేశాము. అందును బట్టి యూసీవై టీం తరఫున పీటర్కి ప్రత్యేక మాట్లాడారు. 5 minutes మాట్లాడతాం. అక్కడ ఏమనుందంటే ఏమి తిందుమో ఏమి త్రాగుతామో మీరు చింతించద్దు, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అని. కాబట్టి దేవుడు మనకు అన్నీ అనుగ్రహించాడు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు. బ్రదరు ఇందాక చెప్తూ ఉన్నాడుగా, రావాల్సిన పండంతా ఆగిపోయింది, తర్వాత దేవుని మీదే ప్రార్థనాపూర్వకంగానే ఆధారపడుతున్నాము. కాబట్టి పిల్లలందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తే చాలు. దేవా మా అనుదినాహారాన్ని దయచేయి తండ్రి అని ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. లాస్ట్ ఇయర్ వినీత్ నన్ను ఇక్కడ తీసుకువచ్చినప్పుడు నేనేమి ఇవ్వాల, ఏమి పిల్లలందరూ పోయేటప్పుడు బాయ్ టాటా అని చెప్తుంటే బాధేసింది చాలా. నేనేమి ఇవ్వలేకపోయానే, అది ఏదో ఇవ్వాలా అనుకున్న ఆలోచనతో తర్వాత 2-3 బస్తాలు ఇద్దాము అనుకున్నాను జనవరిలోనే. కాదని అలాగే అయింది. ఆ ప్రేరేపణతో ఒక నెల రోజులు సరుకులు ఇద్దామని అందరికీ వందనాలు. ప్రియులు ఏంటంటే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా సహోదరుడు మీ ఎంత మంచి మనసు మీరు అభివృద్ధించారో, అది నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం ఇలాంటి వారిని చూసినప్పుడు ప్రభు కొరకు ఇవ్వడం, పేదలను ఆదరించడం, అది మీకు ఇష్టమైనటువంటి విధ అందుని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నా.
మరి తనకి ఇచ్చిన ఈ ప్రేరణ బట్టి కూడా మీకు వందనాలు. నీ బిడ్డలు మీ ఆత్మతో కలిగి ప్రేమ కలిగి జీవిస్తుండగా తండ్రి పరలోకమే పురోగంగా చూడగలుగుతాం. ఇంటి అనుభవంలోకి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తూ తన ఇద్దరు బిడ్డలను మీరు దీవించారు. తన కొదువులు ఎరిగినటువంటి దేవుడు ప్రభా మరి వారి ప్రతి కొరతను మీ నామంలో తీర్చుకోవడం కాక తండ్రి ఈ విషయంలో మేము అందరూ కలిసి ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఆ కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. మరింతగా బలపరచండి. అనేక మంది దీవెనకరమైన పాత్రలుగా కుటుంబంగా వారు జీవించలేమని పెట్టుకుంటున్నారు. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో అన్వేష్ బ్రదరు పెద్దలు రావాల్సింది కోరుతున్నాను. వారు కూడా వాళ్ళు ఇసుకపల్లి గ్రామస్తులు, వాళ్ళు యూసీవై టీం సభ్యులు. వారు కూడా మిమ్మల్ని ప్రేమించి మీ వరకు టవర్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళిద్దరు కూడా కుటుంబ సమేత ఇక్కడికి వస్తే మీరు వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాల్ పాస్టర్ గారు క్లుప్తంగా ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాను. పరిశుద్ధులని వందనాలు. కుమార్ అన్వేష్ గారి గురించి ప్రధాన కుమార్తె కవితాన్ని వచ్చి వాటిని ప్రేమించి స్తోత్రాలు. వారు చూపిన ప్రేమ, నువ్వు చూపిన ప్రేమ ప్రభావం స్తోత్రాలు. మీ బిడ్డ అంటే హెచ్చించడానికి వందలను అనుగ్రహించి ఇంకా నీ ఖర్చులు వాడుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. భక్తకారుల గ్రామం సంఘస్థులు వారు కూడా వాళ్ళు క్యారేజ్ సిస్టర్లు మిమ్మల్ని ప్రేమించి తీసుకొచ్చారు. బ్రష్లు, అదేవిధంగా సోపులు, ఇంకేనమ్మా చెప్పు ఒకసారి చెప్పింది. సోపులు, బ్రష్లు, పేస్టులు, వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధులైన తండ్రి, మీ బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తున్నాం. మీ కొరకు నమ్మకమైన జీవితాలు కలిగి దేవా మీ కొరకైనటువంటి బరువు గురియతకే పరిగెడుతుండగా ఆ జీవితాలలో మీరు అనుసరిస్తున్న అనేకమైనటువంటి పరిస్థితులు బట్టి స్తుతిస్తున్నాం. దేవుని హోంలో ఈ రీతిగా మేము చూడడం, అయినా మరి చిన్నపిల్లల కొరకు ప్రేమతో కానుకలు ఇవ్వడం, వారి సంతోషం చూడడం. మీరు అన్నారు చిన్నపిల్లలను ఆటంకపరచడం వారిని అంతగా ప్రేమించిన దేవుడు. మరి ఈ హోం బాధ్యతలు నిర్వహిస్తున్న శివకుమార్ అన్న వైపుని పెట్టి కూడా సూచిస్తూ ఉంటున్నాం. వారిని ఇంకా బలపరచండి ప్రభావం. ఈ హోం యొక్క అక్కడికి అవసరం మీరు తీర్చి మీరేమైనా కొంతమంది వేడుకొని ఉంటున్నాం ప్రభా. తండ్రి శూన్యం నుంచి సమస్తము సృష్టించినటువంటి గొప్ప శక్తి కలిగిన మీ మాట ఒక్కసారి ఈ హోముల గురించి రావడానికి సహాయం దయచేది. అన్నీ సమకూర్చబడతాయి నాయన. మరి చేరిన సేవకులు అందరూ ప్రతి ఒక్కరిని బట్టి సృష్టిస్తుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, చదువుల్లో పరిణిత చేయండి, మంచి పొజిషన్స్లోకి రావడానికి సహాయం దయచేయండి. ఇంకా వివాహం పొందుకు చూస్తున్న బిడ్డల బట్టి కూడా మీకు సృష్టిస్తున్నాం నాయన. మరి ఒకసారి మీరు ఇక్కడ చేసినటువంటి ప్రార్థనలు మంచి మీకు మీ యొక్క సన్నిధిలో నైవేద్యములుగా మీ యొక్కకు రావడానికి దేవాతని నాయన మరి మేము ఎంతో సంతోషంతో మిమ్మల్ని స్తుతిస్తుండగా ప్రభాతాన్ని నాయన కనికరం చూపని కోరుకుంటున్నాం. ఈ క్రిస్మస్ దినాలలో ఇచ్చుటలో ఉన్నటువంటి గొప్ప ధన్యత, ఆనందం. తండ్రి కుమారుని లోకానికి ఇచ్చారు. కుమారుడైన మా ప్రభు మా కోసం సమస్తమును కోల్పోయారు. త్యాగపూరితమైన మీ ప్రేమ మేము కూడా కలిగి ఉంటాము. దీనులకు, అభాగ్యులకు, దేవా దరిద్రులకి అందరినీ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుతాను. మేము చేయగలిగిన సహాయం చేయటం ప్రభా మమ్మల్ని మీరు పాత్రలుగా ఎంపిక చేసుకుని వాడుకుంటున్న కూడా స్తోత్రాలు. ఈ విషయంలో నాయన మరి వినీతునికి సహకరిస్తున్నటువంటి తన కుటుంబాన్ని, అలాగే పాస్టర్ సురేష్ సహోదరుని బట్టి, తిమోతి గారిని బట్టి, ఇంకా ఉన్నటువంటి సేవకులు అందరిని బట్టి కూడా మీకు సృష్టిస్తుంది. మరింతగా అక్కడ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. మరి ఒకసారి నూతన సంవత్సరంలో మేము తన ఒక మంచి సమర్పణతో ముందుకు ప్రవేశించుకోవాల్సి మీకు దయచేయమని. కానీ ఇక్కడ పనిచేయించినటువంటి వాచ్మెన్, అటెండర్స్ ప్రతి ఒక్కరిని జీవించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా వ్యర్థం కాకున్నట్టుగా వారికి మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రభా. పరమవైద్యులు మీరు తండ్రి, మీరు తాకితే చాలనాయన ఆశ్చర్యకారాలు జరిగించలేమని మరి ఒకసారి మీ దైవంగా కలిసిన హస్తాలను మమ్మల్ని అర్థించుకోండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం నిరంతరం మనకు తోడుగా ఉండి కాపాడుకుంటాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరినీ ప్రభు దీవించును.
రాజులనే ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం రాజుల నేలే రాజు వెలసిన పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో రాజుల నేలే మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం గొల్ల